సార్ నమస్కారం అండి. నమస్తే నమస్తే. ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవం సందర్భంగా మిమ్మల్ని కనీసం ఈ సందర్భంగానే మిమ్మల్ని కలవడం, మీతో ఒక మంచి కాన్వర్జేషన్ చేయడం ఒక జర్నలిస్ట్గా అదృష్టంగా భావిస్తున్నాను. ఏం పర్వాలేదు, ఎప్పటి నుంచో నువ్వు అడుగుతున్నావు. అవును సార్. పర్టికులర్గా ఈ సందర్భంగా అందులో ఎన్టీఆర్ గురించి యుగ పురుషుడు అంటే నిజంగా ఆయనే. ఆయన గురించి ఇంటర్వ్యూ అంటే ఇక ఎంత చెప్పినా చాలదన్నమాట. కరెక్ట్ సార్. కానీ మీ ఫస్ట్ సినిమా అప్పుడు మీకు ఎంత సార్ వయసు? అప్పుడు రామారావు గారిని మీరు మొట్టమొదటిసారిగా ఎప్పుడు కలిశారు? ఆ రోజు ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాను సార్. కరెక్ట్గా చెప్పాలంటే నీ ప్రశ్నకు నేను వేరే విధంగా సమాధానం చెప్తాను సార్. నేను సినిమాలో వద్దాం అనుకున్నప్పుడు సార్ అసిస్టెంట్ డైరెక్టర్గా నా జీవితం, నా సినీ ప్రయాణం ఫస్ట్ పాండవనాశంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు భీముడి వేషంలో మనోజవం మారుతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమాతం వరిష్టం అనే పాటతో ఫస్ట్ క్లాప్ కొట్టాను. నేను ఆయన మీద కొట్టాను. ఆ రోజు ఆయన మీద కొట్టిన క్లాప్ ఆయనతో నేను తీసిన పిక్చర్లకి ఇన్ని కోట్ల మంది క్లాప్స్ కొడతారని ఊహించలేదు అసలు. అద్భుతం. సో పాండవనాశంలో ఆయనతో జర్నీ అప్పుడు కామేశ్వరరావు డైరెక్టరు, అంటే నాన్నగారు గురించి రామారావు తెలుసు, వాళ్ళంతా ప్రకాశ్రావు అబ్బాయి అనే విషయం. కామేశ్వరరావుని గురువు గారు అనేవాడు. షార్ట్ అయిన తర్వాత ఏం గురుగారు ఓకేనా అంటే ఓకే నన్ను మరి ఎందుకునేవారు ఏం పట్టుకోరు మీకు అంటే నాకు అసలు నన్ను అడగటం ఏంటి, అసలు నేనే క్లాప్ సరదాగా ఆయన ఏంటంటే పరిచయం ఒకటేను. నేను యాక్టివ్గా ఉండేవాడిని అమ్మ, బాగా యాక్టివ్గా ఉండేవాడిని. ఇప్పుడులాగా 7-8 మంది అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ 10 మంది కాదు, ఒక అసోసియేట్ నేను అంతే. అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిన తర్వాత 10 ఏళ్ళు డిఫరెంట్ పిక్చర్స్ చేసిన తర్వాత తహసీల్దార్ అమ్మాయిని పిక్చరు నాన్నగారి డైరెక్షన్లో అసిస్టెంట్గా చేశాను. ఆ ప్రొడ్యూసర్స్ నేను చేసే విధానం, వర్క్ చేసే విధానం అవన్నీ గమనించి రామారావుని డేట్స్ అడిగారు. నెక్కంటి సత్యనారాయణ గారు, సూర్యనారాయణ గారు అని ఇద్దరు అడిగితే తప్పకుండా చేద్దాం బ్రదర్, డైరెక్ట్ ఎవరు అనుకున్నారంటే ఇట్లా రాఘవేంద్రరావు అనుకున్నా. అప్పుడు 2 సినిమాలు అయినాయి, జ్యోతిను బాబు రాజాతో 2-3 సినిమాలు. ఓకే అన్నారంట. నాకు తెలీదు. నాకు వచ్చి ఆయన చెప్తే, ప్రొడ్యూసర్ చెప్తే అయ్యి బాబాయ్ నన్ను ఓకే అసలు ఊహించరు. అసలు కల్లో కూడా రామారావు అప్పుడే బడ్డింగ్ డైరెక్టర్గా అవకాశం ఇస్తారని ఊహించలేదు. ఇక అంతే, ఇక ఆయన కలవటం, ఆయన పాదాలకు నమస్కారం చేసి ఈ అవకాశాన్ని మీరు మెచ్చుకునే విధంగా తీయటానికి వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచి ఐడియా రావాలని అని మొదలైంది. కానీ అడవిరాముడు మీ ఫస్ట్ పిక్చరా సార్? మీ డైరెక్షన్ లో ఆయన కదండి ఫస్ట్ పిక్చరు. ఒక్క మాటలో ఆయన గురించి చెప్పాలంటే సార్, ఆయన్ని అంటాను వెళ్ళలేదు ఎప్పుడు అన్నా, ఆ మహానుభావుడు గురించి చెప్పాలంటే ఇవాళ నా సినీ జీవితానికి బంగారు బాట వేసిన యుగ పురుషుడు ఆయన. ఆయనతో చేసిన పిక్చర్లకి నాకు వచ్చిన అప్లాస్కి, రామారావుతో తీనే అంత హిట్లు తీస్తే ఇక స్టార్ డైరెక్టర్ అయిపోయినట్టే. అక్కడి నుంచి ఇక అందరు ఆర్టిస్టులతో అండ్ 1-2 సార్ 12 సూపర్ హిట్ సినిమాలు మీరు తీసినవి. అండ్ గొప్ప విషయం ఏంటంటే 2 గంటల కథ చెప్పవసరం ఆయనకి, 20 నిమిషాలు చెప్తే చాలు, కట్టే కొట్టే తెచ్చేలాగా. 20 నిమిషాలు మీ క్యారెక్టర్ ఇదండి, 2-3 సీన్స్ ఈ టైప్ ఇది చెప్తే ఓకే బ్రదర్ అర్థమైంది మొదలు పెట్టండి అంతే. అంటే కాన్ఫిడెన్స్ అనే డైరెక్టర్. నాకేంటి ఆయనే ఒక గొప్ప డైరెక్టర్. సీతారామ కళ్యాణం ఇవన్నీ చూస్తే నాకు అసలు మర్చిపోయింది అనమాట. సో అప్పుడు ఏం చేశానంటమ్మా, ఈ ఛాన్స్ మనం వదులుకోకూడదు, ఎట్టి పరిస్థితుల్లో హిట్ కొట్టాలి, మామూలు హిట్ కొట్టకూడదు అని ఆయన తీసిన అంతకుముందు చేసిన పిక్చర్ చూసినా కూడా మళ్ళీ కొన్ని చూశాను. రామారావుకి ఏంటంటే అప్పుడు సాంగ్స్కి నాగేశ్వర బాగా, అది కాకుండా రామారావు కనపడితే అప్పటి వరకు పూలు దొరకటం, దేవుడి పాత్ర వేసినప్పుడు హారతలు ఇవ్వటం జరిగేదమ్మా. ఆయన కనపడితేనే పూలు దొల్లుతున్నారు, హారతలు ఇస్తున్నారు, నేను ఏం చేయాలి? కనపడితేనే నడిచొస్తేనే ఇట్లా చేసినప్పుడు ఏనుగు మీద వస్తే ఇంకేం చేస్తారని ఆలోచన వచ్చింది. ప్రజావరణం అంటే మామూలు విషయం కాదు సార్. ఆ ఐడియా వచ్చి
ఏనుగు మీద రావాలంటే ఫారెస్ట్లో ఉండాలి. ఫారెస్ట్లో ఉండాలంటే టార్జాన్ తప్ప ఆ రోజుల్లో టార్జాన్ అవి వచ్చాయి కదా, అది సూట్ అవ్వదు ఆయన. అందుకనే అట్లా ఫ్రేమ్ చేసామమ్మా. ఎందుకంటే ఫారెస్ట్లో జనరల్గా జరిగేటి ఈ గంధపు చెక్కలు కానీ ఏనుగు దంతాలు కానీ ఇవన్నీ అడవి రాముడు సినిమాకండి విలన్స్ తెలియకుండా ముందు మామూలు వ్యక్తిగా వచ్చి ఇంటర్వల్ పాయింట్లో ఆయన ఆఫీసర్ అని చెప్పాలని ఐడియా వచ్చింది. ఐడియా రావటం అంటే వెంటనే గొల్లపూడి మారుతురావుని ఐడియా ఇదని చెప్పి ఆయన కూర్చోబెట్టి కొంత వర్క్ ఆయనతో చేసాం. తర్వాత జంజాల్ గారిని కూడా ఇన్వాల్వ్ చేసి జంజాల్ డైలాగ్స్ అనమాట. కానీ ఆయనకి అంబారీ ఎక్కడానికి డిస్కంఫర్ట్ కానీ లేకపోతే భయపడడం ఇవేం లేవా సార్? గొప్ప విషయం ఏంటంటమ్మా, ఆయన కుటుంబ పరంగా మటుకు చాలా పిల్లల్ని కానీ మిస్సెస్ని కానీ ఎంతో ఏమండి అయినా పిలుస్తారు అనమాట, ఎవరినైనా సరే. ఎప్పుడు అవుట్డోర్కి వెళ్ళలేదు ఆయన లైఫ్లో. మ్యాక్సిమం మెడ్రాస్ చుట్టుపక్కల గిండి ఫారెస్ట్ అని ఉండేది. ఈ ఫోక్లా సినిమాలకి ఏమన్నా అడవిలో షాట్లు తీయాలన్నా కూడా అంతే, ఇల్లు దాటి సాయంత్రం అయితే ఇంటికి వెళ్ళిపోతుంది రాత్రి. అలాంటిది సబ్జెక్ట్ కోసం అని చెప్పేసి 40 రోజులు ముదుమలై ఫారెస్ట్లోనమ్మా ఫర్ ది ఫస్ట్ టైం. ఎంత అదృష్టం అంటే ఇప్పుడు తలుచుకుంటే, సాయంత్రం ఏ రోజు 6 తర్వాత షూటింగ్ చేయలేదమ్మా. సరే 5:30, 6కి ముందు ఆయన పంపించేసి మేము వచ్చిన తర్వాత స్నానం చేసి లాన్లో నేను ఆయన కూర్చుని విశేషాలు ఆయన సినిమా, నేను ఎంత ఫ్యాన్ ఆయనకి చెప్పుకోవటం ఇవన్నీ తలుచుకుంటే, ఆయనే రామారావు 40 రోజులు 38 రోజులు అమ్మా ఆ సినిమా తీసింది. ఫారెస్ట్లో ఉన్నారా, ఫోన్లు గిన్లు సెల్ ఫోన్ మాట్లాడుకుంటారు. అలా ఆ సినిమాని అందులో పర్టికులర్గా నాకు ఎంతసేపు ఇది కొత్త టైప్, అందులో ఆరేసుకోబోయి పారేసుకున్న పాట మ్యాక్సిమం 1.5 డేలో తీసామమ్మా. అంతేనా సార్? సరే, పాటకి ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే ఈయన పాటకు కూడా స్టెప్పులు వేయాలి ఆడియన్స్. అన్నగారి పాటకి చప్పట్లు వీళ్ళు రావాలి, కొత్త చేంజ్ తీసుకురావాలని చెప్పేసి సిచ్యువేషన్ ఎప్పుడు ముందు సిచ్యువేషన్ బాగుంటే ఆటోమేటిక్గా ఆడియన్స్ ఇన్వాల్వ్ అవుతున్నా. జయప్రద ఆయన కోసం పరిగెత్తుకుంటా వస్తూ ఉంటే చిన్న తాటి చెక్క మీద నుంచి స్లిప్ అయి నీళ్ళలో పడిపోతుంది. ఆయన వచ్చే లోపల ఆరేసుకోవాలని చెప్పి ఇటు నుంచి అటు చీరేసుకుని. మీ సినిమాలో రొమాన్స్ చెప్పాల్సిన పని లేదు సార్, అసలు ఎంత అందంగా చూపిస్తారో. ఆయన వస్తామని తెలిసి చెట్టు దాక్కుని ఇది రాకపోతే స్లిప్ అయ్యి ఎగిరి ఆయన మీద పడుతుంది అన్నమాట. ఇక ఆయన ఇంత దొరికితే చాలు ఆయన శిల్పితనం ఆ వయసులో కూడా ఇట్లా కథం ఇవన్నీ చాలా విచిత్రంగా ఉంటుంది. చాలా అంటే పిల్లల అయిపోతాడమ్మా అని చెప్పేసి ఆయన ఆరేసుకోబోయే ఆ అమ్మాయి వెనక ఆడియన్స్ ఎంత మంచి వాళ్ళంటే, వాళ్ళు ఊహకు వదిలేస్తే చూపిస్తే ఏముండదమ్మా. అరే జాకెట్ ఉంది, లంగా ఉంటుంది, ఒట్టి చేతులు మట్టుకు ఇట్లా అంటా ఉంటే ఎప్పుడు బయటకు వస్తుందని. నిజం. విషయం ఏంటంటే, సినిమా చరిత్రలో ఇండియన్ సినిమా చరిత్రలో కానీ అబ్రాడ్లో ఎట్లా చేయరనుకోండి, సినిమా చరిత్రలో ఒక పాటకి డబ్బులు వేయటం అనేది అదే ఫస్ట్ అమ్మా. అంత ముందు వరకు పూలు చల్లటం, హారతులు ఇవ్వటం, అక్కడి నుంచి వేటగాడ పాటకు కానీ ఇది కానీ పాట వచ్చిందంటే డబ్బులు వేయటం. గణగణ థియేటర్లో సౌండ్లు, క్లీనింగ్ వచ్చిన వాళ్ళందరూ రామారావు సినిమా ఎప్పుడు వస్తుంది స్వీప్ చేసే వాళ్ళకి పండగ. అది ఒక చాలా గొప్ప చరిత్రం అది అడవి రాముడు. అండ్ ఇక దాంతో ఒక నాకు ఆయనకి నా మీద ఆయన కాన్ఫిడెన్స్. ఇంకొక అంతకుముందు కృష్ణుడు రాముడు అంటే ఆయనే కదా. ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా తేడా రాకూడదు. తేడా రాకుండా ఉండాలంటే ఏదో ఒక పాటలో ఆయన్ని కొన్ని అవతారాలు అన్నీ వెయ్యాలని చెప్పేసి వాల్మీకి, ఏకలవ్యుడు, తర్వాత నా కోరిక ఏంటి, లాస్ట్ షాటు
ఆయన రాముడిగా వేషం వేపించి ఆయన పాదాలకు నమస్కారం చేయాలని నా కోరిక మనసులో. మళ్ళీ నిజంగా రాముడు అనేవాడిని చూస్తామో లేదో చూడలేం కదా. సో సినిమా ఎలా ఆడుతుందో ఏమిటనేది వేరే విషయం. నా కోరిక ఎన్ని రకాలు చూడాలో అన్ని రకాలు చూడాలని ఫిక్స్ అయిపోయి రాముడుగా యాక్ట్ చేసినప్పుడు ఆ శబరి వచ్చి కాళ్ళకి నమస్కారం పెట్టేది. నేను యాక్ట్ చేసి చూపించి ఆయన కాళ్ళకి నమస్కారం పెట్టి మీ కోరిక తీరింది. అలా అంటే ఏమాత్రం తేడా వచ్చినా అప్పటి వరకు దిగ్గజాల లాంటి డైరెక్టర్స్ అమ్మా, తేడా వచ్చినా మొత్తం నా కెరీర్ ఇదైపోతుందని. సో ఇక అక్కడి నుంచి అమ్మా ఇక అది సృష్టించిన చరిత్ర. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇంత డబ్బు ఉందని చెప్పిన చిత్రం అడుగు రావడం. 4 కోట్లు వసూలు చేయటం అంటే 1 ఇయర్ ఎన్ని చోట్ల ఆడిందో చెప్పలేము. కానీ అప్పట్లో నిజానికి 100 days అంటే నిజంగా 100 days. ఇప్పట్లోలాగా 5 రోజులు 1 week ఆడితే మనం పండుగ చేసుకునే రోజులు కావు అవి కదా సార్. నాకు ఎవరో అన్నారు, సంచులతో తీసుకొచ్చేవాళ్ళమ్మా డబ్బులు ప్రొడ్యూసర్స్, అలా అలా అంత చక్కగా జరిగేది, పండగలా జరిగేది అని చెప్పని. అసలు ఆ రోజులు మళ్ళీ రావేమో కదా సార్. ఆ తర్వాత ఆయన వేసిన వేషాలు కానీ, ఏది ఫోక్లోర్స్ కానీ, ఇవి కానీ అవి కానీ, అసలు రాముడు ఆయనే, రావణాసుడు ఆయనే, కృష్ణుడు ఆయనే, దుర్యోధనుడు ఆయనే. అసలు ప్రపంచంలో ఎవరైనా ఆయనలాగా చేయగలరా? ఆ ధైర్యం చేయగలరా అసలు ముందు? మరి ఆ రోజుల్లో ఆస్కార్ ఉందో లేదో నాకు గుర్తుకు లేదు, కానీ ఆస్కార్ ఉండుంటే మటుకు ఆ రోజుల్లో. మరి ఇక ఇప్పటి వరకు నాకు తెలిసి అతనే హీరో వేసి అతనే విలన్ వేస్తుంది నాకు తెలిసి. అందులో దుర్యోధన, రావణాసురు లాంటి క్యారెక్టర్స్ అండ్ ఆ డైలాగ్స్ పాపులర్ అవటం, విలన్ డైలాగ్స్ పాపులర్ అవటం. రావణాసుడు ఆయన డైరెక్ట్గా ఆయన రావణాసుడు వేసి రావణాసుడు ఎంత గొప్ప అనేది కానీ, మైరావణన్ కానీ అన్కంపేరబుల్ అసలు. మీరు ఆయన లాస్ట్ చేసిన సినిమా మేజర్ చంద్రకాంత్ అనుకుంటారు కదండి. మేజర్ చంద్రకాంత్కి ఏంటంటే అప్పటికి పార్టీ రూలింగ్లో లేదు. ఆ గ్యాప్లో ఆయన కొన్ని విశ్వామిత్రని వేమన తీస్తే సరిగ్గా. అయితే నాకు ఆయనంటే ఆయన జీవితంలో ఫెయిల్యూర్ అనేది ఉండకూడదన్న ఆయన తలుచుకుంటేనే ఏడుపు వస్తుంది నాకు. ఆ మాట ఎప్పుడు వెళ్ళినా కూడా, సీఎం అయిన తర్వాత కూడా బ్రదర్ వస్తే బయట కూర్చోబెట్టద్దు, డైరెక్ట్గా ఎవరన్నా లోపల పంపిండి అని. అది పిల్లలకు కానీ వీళ్ళకి కానీ అందరికీ ఇన్స్ట్రక్షన్. అంత బాగా చూసుకునేవారు. అందుకనే ఒక రోజు వెళ్ళి ఆయన పక్కన కూర్చుని, అన్నగారు మీరు ఈ టైంలో చేయాల్సిన సినిమాని అవుట్లైన్ చెప్పానమ్మా. గోల్డ్ మెడల్ దేశంలో జీవితం అంతా శత్రువుల కోసం అని చెప్పి మంచులో గించులో ఒక మేజరు రిటైర్డ్గా అయ్యి మెడల్ సంపాదించి ఇంటికి వచ్చేప్పటికి బయట శత్రువుల కన్నా దేశంలో ఉన్న శత్రువులకు తన కుటుంబానికి అంత చేస్తే అది కరెక్ట్ చేయటం అని అవుట్లైన్గా చెప్తే అది బాగా నచ్చి వెంటనే 2-3 ప్రొడ్యూసర్స్ ముందు పంపించారు. పంపిస్తే నాకు కంఫర్టబుల్గా ఎవరు ఉంటారు. ఇప్పుడు నేను మోహన్ బాబు బ్యానర్లోనే ఇద్దరం కలిసి చేసాం అనమాట. అండ్ ఆయన అనేవాడు ఏది అందులో కూడా నేను అల్లూరి సీతారామరాజు, వీరపారి కట్టబొమ్మన్న, శివాజీ, పుణ్యభూమి నా దేశం 2 పాటలు హిట్ చేశారు. 2 పాటలమ్మా. ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నా సరే కృషి ఉంటే మనుషులు దృష్టిలో అవుతారు, కానీ పుణ్యభూమి నా దేశం కానీ లేకుండా ఉండదు. 100% కరెక్ట్. ఆ సినిమాలో ఎస్పెషలీ ఆయనకి కాటుకు పెట్టారా సార్ రామారావు గారికి? ఆ సినిమాలో మేజర్ చంద్రకాంత్ సినిమాలో అంటే మేకప్ విషయంలో ఆయన బాగా శ్రద్ధ తీసుకుంటారమ్మా. అనండి. ఎవరికి ఎలా ఉండాలో కూడా బాలకృష్ణకి కానీ వీళ్ళకి కానీ ఎవరైనా వేయాలంటే ఫస్ట్ ఆయన ఫస్ట్ తిలకం దిద్ది ఈజ్ ఎ గుడ్ సెట్ ఎలా ఉండాలో కూడా రఫ్గా రాసి చూపిస్తాడు అనమాట. ఆ తర్వాత అంత హిట్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకేం చేయాలి, అడవి బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాం అని. డ్రైవర్ అయితే మొత్తం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు వెళ్ళొచ్చు, అందుకని లారీ డ్రైవర్ అని చెప్పి డ్రైవర్ రౌండ్ పెట్టాం. ఓకే.
అందులో సిస్టర్ సెంటిమెంట్ అవును సార్, ఏమని వర్ణించిన పాట అవును, అద్భుతం అసలు. అద్భుతంగా ఉంటుందో. శారద గారిది, ఎన్టీ రామారావు గారిది మేజర్ చంద్రకాంత్లో అసలు ఎంత సుఖీబాబు. అద్భుతంగా పండింది సార్, అసలు చాలా బాగా పండింది. డ్రైవర్ రాముడు రిలీజ్ అప్పుడు సార్ చాలా బాగుంది కానీ అడవి రాముడు లాగా కష్టం అని చెప్పారు జనం ముందు. రామారావుకి సెంటిమెంట్లు ఉండకూడదు, అంతా డామ్ డూమే ఉండాలని. అది ఇంకా సెన్సేషన్ వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటే వేటగాడు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటంటే, అంటే ఆయన అంతకాలం ఏజ్కి సంబంధం లేకుండా ధైర్యం చేసి, అప్పుడు 16 ఏళ్ళ వయసు తీశానమ్మా నేను. శ్రీదేవికి అప్పటి నుంచి మంచిది వచ్చింది. అర్జున్ రాజు గారి నిర్మాత వేటగాడు కథ రెడీ చేసుకున్నాం. హీరోయిన్ కూడా హంటర్ అవ్వాలి అనే ఉద్దేశంతో నేను శ్రీదేవిని హీరోయిన్గా పెడదాం అని ప్రొడ్యూసర్ చెబితే, వెళ్తే ఈ విషయం చెబితే తంతాడు ఆయన. మనవాళ్ళకి వేసిన దానికి బడిపంతుల్లో మనవాళ్ళకి వేసిన అమ్మాయిని హీరోయిన్గా పెడతారని చెప్పి మనని తరిమి కొడతారు, చెప్పి చూద్దాం అని చెప్పి నేను ధైర్యం చేసి మన దత్తు గారితో ఏదో ఎదురులేని మనిషి ఏదో షూటింగ్ జరుగుతుంటే వెళ్ళాను. యుగపురుషుడు. ఏం బ్రదర్ ఏమిటి ఇలా వచ్చారంటే, ఇదంటే నేను ఎట్లా అనుకుంటున్నాను, వాళ్ళేమో మన కావాల్సింది ఆ అమ్మాయికి ఏమో 16 ఇయర్సే కదా అన్నారంటే, ఏమది మనకు 14 కదా, మనకు 14 ఇయర్సే కదా, మీకు కాన్ఫిడెన్స్ ఉంటే చేసేయండి అంతే, చేసేద్దాం. సో అసలు మనకు 14 అనేది మాట ఎలా అనగలి, అంత కాన్ఫిడెన్స్ ఆయన మీద లేకపోతే. అది కానీ ఇక ఆ తర్వాత బాగా మా మదర్ కానీ మా ఫాదర్ కానీ బిగినింగ్ డేస్లో నాగేశ్వర ఫ్యామిలీ, రామారావు ఫ్యామిలీ, ప్రకాశ్ రావు ఫ్యామిలీ, ఎల్వి ప్రసాద్ ఫ్యామిలీ. సో తమిళనాడులో పాపులర్ తెలుగు కుటుంబాల మధ్య అందరూ అప్పుడప్పుడు. ఆ తర్వాత నా ఫస్ట్ కార్ కూడా అడవిరాముడి తర్వాత కొన్నానమ్మా. అవునా సార్? ఆ కార్ బొమ్మ కూడా పంపిస్తాను నీకు. అంబాసిడర్ కొన్నారా సార్ అప్పుడు? అంబాసిడర్ కొని రామారావు ఏదో షూటింగ్లో ఉన్నారు, షూటింగ్ దగ్గరికి వెళ్ళి అన్నగారు కారు కొన్నాను, వెరీ గుడ్ బ్రదర్ అన్న. ఆయన వాయిస్, కంఠం, భాష స్వచ్ఛత ఏం లేదు, మీరు ఫస్ట్ మీరే తోలాలని. ఏం అలాగే అని చెప్పి ఆ ఏఎం స్టూడియోలో స్టార్ట్ అయిపోయిన తర్వాత వచ్చి ఆయన డ్రైవింగ్ సీట్లో నేను పక్కన ఓ రౌండ్ అలా తీసుకెళ్ళి, ఇప్పటికీ నేను చెప్తాను ఆ కార్ అట్లాగా ఉంచాను. అవునండి, ఆయన కూర్చున్న ప్లేస్లో కూర్చోండి అని చెప్పి. అలా సీఎం అయిన తర్వాత కూడా, సీఎం పార్టీ పెట్టినప్పుడు కూడా బాగా అందరం అసలు ఒక చరిత్ర, అది ప్రపంచంలోనే పెద్ద ప్రభంజనం. ఇప్పుడు ఏసీ బస్సులు గీసీ బస్సులు లేవు. అవును సార్. ఆయన ఏసీ బస్సు కానీ ఇది కానీ ఏమి ఆలోచించడు ఆయన. ఎక్కడ చైతన్య రథం ఆగితే అక్కడే అరుగు మీదో ఎక్కడో వాళ్ళ ఇంట్లోనో పడుకోవటం, చెట్టు కింద స్నానం చేయటం చేసి 9 నెలల్లో ఒక పార్టీ స్థాపించటం, గెలవటం, అద్భుతమైన మెజారిటీలో ప్రపంచ పొలిటికల్ చరిత్రలో ఎవరికి లేదమ్మా. 9 నెలల్లో పార్టీ పెట్టడం, చేయటం, గెలవటం మామూలు గెలుపు కాదు. సో ఇన్ని అద్భుతాలతో చేయగలిగిన వ్యక్తితో నా ప్రయాణం జరిగింది తలుచుకుంటే ఇప్పుడు అది పూర్వజన్మ సుకృతం అయి ఉండాలి తప్ప. ఆ తర్వాత కూడా ఫస్ట్ టైం ఓడిపోయినప్పుడు ఆయన కొంచెం నిబ్బరంగా ఒకే చోట కూడా సైలెంట్గా ఉంటారన్నమాట. మెడ్రాస్ నుంచి వచ్చాను నేను. వచ్చి ఆయన నాచారం స్టూడియోలో ఒక పెంకుటూరు లాగా ఉండేది, హరికృష్ణ వీళ్ళందరూ బయట కూర్చున్నారు, నాన్నగారు గదిలో ఉన్నారు, మీరు వెళ్ళండి
వెళ్ళాను. రండి బ్రదర్ అన్న. ఆయన కావాల్సిన బోర్ని ఏడ్చేసాను. బోర్ని ఏడ్చేస్తే ఆయన నన్ను సముదాయించి ఎన్ని చేశారండి, జనతా వస్త్రాలని ఇవన్నీ అని పేద ప్రజల కోసం, జెండా గురించి కానీ ఇది కానీ ఎంత కష్టపడి కార్మికుల గుర్తు, ఈ గుర్తు, రైతు నాగల గుర్తు, ప్రజలు ఇలా అంటే ఆయన బ్రదర్ మనం ఓడిపోయాం అనుకోకూడదు అంటే అంత విలుపవరం ఆయనకి. అవును సార్. దీని గురించి ఒక పాఠం నేర్చుకున్నాం. ఎవరు ఎటువంటి వాళ్ళు ఏంటి కరెక్ట్, అది కరెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మళ్ళీ మనం చదువుతాం. అప్పుడు కానీ నాకు ఏడుపు ఆగలేదు. కావాలంతో బోర్ చిన్నపిల్లలా ఏడ్చినట్టు ఏడ్చేసాను. అంటే ఆయన ఓడిపోవటం ఏంటని, ఓడిపోవటం అంటే డబ్బు మీద ఆశ కానీ లేకపోతే ఇది కానీ, ఇప్పుడు ఎలక్షన్ ఖర్చులు కానీ ఇవి కానీ ఆ రోజుల్లో ఇవన్నీ లేవు కదా. అవును సార్, అవును సార్. కేవలం వ్యక్తి కోసం. అండ్ ఆయన ఆజానుబాహుడుగా అసలు చట్టసభలోకి అసెంబ్లీలోకి ఎంటర్ అవుతూ ఉంటే అసలు పోషణాలు కూడా దేశం అంతా గర్వించే వ్యక్తిగా నిలిచిపోయాడమ్మా. కరెక్ట్ సార్. ఆ తర్వాత నేషనల్ ఫ్రంట్ కోసం ఒక వేదిక మీద టాప్ లీడర్స్ అందరినీ మెరీనా బీచ్ ఇప్పటికీ గుర్తుంది, తీసుకొచ్చి కూర్చోబెట్టేసి ఇట్లా అందరూ కలిసి చేసి నేషనల్ ఫ్రంట్ చేయటం అనేది మళ్ళీ అలాంటి వ్యక్తి పుట్టరమ్మక. ఇన్ని రంగాల్లో, ఒక సినిమా రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ అన్ని అసాధ్యాలు సాధించాడు ఆయన. సాధించి ఆ తర్వాత కూడా ఒక నాకు ఎవరితో ఏ మీటింగ్కి వెళ్ళినా కూడా ఫస్ట్ ఆయన పేరే చెప్తాను. ఇవాళ నేను ఎలా ఉంటాను కారణం ఆయన, నా జీవితం కూడా. అండ్ గృహప్రవేశానికి కూడా అప్పుడు డ్రైవర్ నాడు శివమల్లో షూటింగ్ జరుగుతుందమ్మా. షూటింగ్ జరుగుతుంటే బ్రదర్ షూటింగ్ అయిన తర్వాత సాయంత్రం ఒకసారి రూమ్ రండి అన్న లలితమాల ప్యాలెస్లో వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆ మాట షూటింగ్ అయిన తర్వాత మన బ్యానర్లో మీరు పిక్చర్ డైరెక్ట్ చేయాలన్నాడు. డ్రైవర్ నాడు వాళ్ళ బ్యానర్ అన్నది. సార్ ఏంటంటే మీరు మాట్లాడేది, మీ బ్యానర్లు నై చేయటం ఏంటి, మీరే నా ఫేవరెట్ డైరెక్టరు సీతా కళ్యాణం కానీ కానీ మీరు తీసినట్టు దాని ఎవరు చేయగలుగుతారు, నేను మీద అంటే లేదు బ్రదర్ మన బ్యానర్లో మీరే చేయాలి, చేయగలిగితే మీరే చేయాలని. సరే అదొక అరుదైన గౌరవం. అండ్ పిల్లలందరికీ క్లియర్గా ఇన్స్ట్రక్షన్. నేను మధ్యాహ్నం పూట కాసేపు చెట్టు కింద పడుకుంటాను తెలుసానికి. అడిగినప్పుడు చెట్ల కింద కదా నా స్టూడియోలో బ్రదర్ మధ్యాహ్నం పూట కాసేపు పడుకుంటా, పైన రూమ్ అది ఏసీ రూమ్లో, మధ్యలో కరెంట్ పోతుందేమో జనరేటర్ కనెక్షన్ ఇచ్చి ఉంచండి. ఎంత కేర్ చూడండి మీ మీద. ఒక డైరెక్టర్కి అంటే జనరల్గానే ఆయన అందరినీ ఏమండి అని పిలవటం అనేది అండ్ చాలా సరదాగా కూడా ఉండేవారు అనమాట. సరే ఎప్పుడన్నా మీ సినిమాల్లో మీరు వాడిన పూలు పళ్ళ గురించి ఆయన ఎప్పుడైనా మాట్లాడారా సార్? అసలు ఏం పట్టించుకోడు ఆయన. అంటే ఈజ్ డైరెక్టర్స్ ఆర్టిస్ట్ అంతే. మేజర్ చంద్రకాంత్లో కూడా నగ్మా గారితో పాట ఉంటుంది. ఆయన బాగా చిలిపితనం బాగా ఎంజాయ్ చేస్తాడు. ఆయన వేద్దాం మసోడా వేద్దాం అని. అంతకన్నా ఎగ్జాంపుల్ ఏంది, శ్రీదేవి 16 ఏళ్ళు అంటే నాకు 14 అలా ఆయన ద్వారానే మళ్ళీ ఇక్కడ రావటం, హైదరాబాద్ రావటం. బ్రదర్ మీరు కూడా వచ్చేయండి, ఇక్కడ ఏమైనా రికార్డింగ్ థియేటర్ కానీ ఆయన పెట్టుకోండి. అంటే అందరూ ఒక ఎందుకంటే నేను వైజాగ్లో హిల్ దగ్గర యూనివర్సల్ స్టూడియో లాగే ఉన్న అటువంటిది మీ పేరు నిలబెట్టేలాగా చేస్తాను. అంటే మేమంతా ఎక్కడ ఉంటే మీరు అక్కడ ఎందుకు ఇక్కడ ఇప్పుడు మన అమ్మ కాంప్లెక్స్ అంతా ఆయన ఇచ్చింది స్థలం అది. అలా ఆ తర్వాత వాళ్ళ కుటుంబంతో ప్రతి వాళ్ళతోనూ అందరూ అన్న అన్న అని పిలవడం. సార్ ఇన్నేళ్ల మీ జర్నీలో పర్సనల్ లైఫ్లో కానీ సినీ జీవితంలో కానీ మీరు నేర్చుకున్న ఒక లెసన్ అంటే ఏం చెప్తారు సార్? నేను నేర్చుకున్న లెసన్ ఒకటమ్మా, ఓర్పే ఆయుధం చిరునవ్వే భూషణం అని నేర్చుకున్నంతే. జీవితంలో నాకు శత్రువు అనేవాడు ఉండకూడదు. ఎవరైనా మాట్లాడకపోయినా కూడా నేను పలకరించాలి. అస్సలు ఇగో లేదా సార్ మీకు? ఇవన్నీ ప్రజలను
ప్రజల మూలాన, నిర్మాతల మూలాన, ఆర్టిస్టుల మూలాన, టెక్నీషియన్ల మూలాన వాళ్ళందరి సపోర్ట్తోనే ఈ స్టేజ్లో ఉన్నాం మనం. వాళ్ళందరినీ మర్చిపోతేటమ్మా ప్రజలు. అందునే నేను కేఆర్ఆర్ క్లాస్ రూమ్ అని యూట్యూబ్లో అందరూ అఫోర్డ్ చేయలేరు డైరెక్షన్ కోర్స్ నేర్చుకోవడానికి అని చెప్పి కేఆర్ఆర్ క్లాస్ రూమ్ అని చెప్పి డైరెక్షన్ సీన్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేయటం అన్నమాట. అవును, మీరు అప్పుడు చేశారు. కరెక్ట్. సో అట్లా ఐ వాంట్ టు గివ్ ఇట్ బ్యాక్ టు ది సొసైటీ. అదే తెనాలిలో కూడా అప్పుడు ప్రతి నెల ప్రతి చోట ఫంక్షన్స్ చేశారు కదా ఆయన 100వ సంవత్సరం. అవును సార్. దీనికి తెనాలి కూడా ఫస్ట్ నేనే వెళ్ళి, ఆయన ఫస్ట్ థియేటర్ అంటది వెళ్ళి, ఆయన అంటే ప్రాణం మంతి. అది మేజర్ చంద్రకాంత్లో ఒక చోట ఎండ్లో క్లైమాక్స్లో అట్లా ఎగిరి తన్నారు. నేను స్టంట్ మాస్టర్తో డూపును పెట్టేసి అంత వద్దు అనుకున్నారు. బ్రదర్ ఏం పర్వాలేదు మనం చేస్తాం చెప్పి కంగారు నాకు ఏమవుతుందని. చేసిన తర్వాత టక్కన షార్ట్ చేస్తారు. తర్వాత బస్సుది తగలబడిపోతా ఉంటే తోలాలని నేనేం చేశానంటే ఆయనతో 4 రౌండ్లు పట్టుకు పెట్టేసి ఒక అరగంటలో ఆయన తీసేసి మిగతా అంతా పెట్టి తీసేనమాట. అప్పుడప్పుడు అనేవారు ఆయన, ఆ రోజు అన్నాడు, తర్వాత అప్పుడప్పుడు అనేవారు. నన్ను ఎలా వాడుకోవాలో మీ ఒక్కరికే తెలుసు, పువ్వులాగా వాడుకుంటారు ఆర్టిస్ట్ని. నిజం సార్, మీతో ఎవరు పనిచేసినా మీరు ఎంత కంఫర్ట్ ఇస్తారనేది ప్రతి ఒక్కళ్ళు చెప్తారు. అంత ఓన్ చేసుకుని మన ఫ్యామిలీ మన కుటుంబ సభ్యులు అనుకుని మీరు ఇచ్చే కంఫర్ట్కి అందరూ చెప్తారు. ఈవెన్ శ్రీదేవి గారు కూడా మీ షోలో ఒక ఛానల్లో మీరు షో చేసేవారు అప్పట్లో, మీదంటూ సౌందర్యలహరి. అందులో శ్రీదేవి గారు కూడా వచ్చి ఆయన ఎంత బాగా చూసుకుంటారు ఆర్టిస్టులు అందరినీ, ప్రతి ఒక్కరిని అలాగే చూసుకుంటారని చెప్పడం నేను విన్నాను. అండ్ ఆయన కాలం చేసినప్పుడు ఆ రోజు మీకు అసలు ఎలా తెలిసింది? మీ మనసులో ఉన్న ఆ రోజు ఆ సిచ్యువేషన్ అంటే ఏం చెప్తారు సార్? మామూలు ఓడిపోతేనే అంత బాధపడ్డారు. అవును, ఇక అది తట్టుకోలేని విషయం. అది తట్టుకోలేని విషయం. చాలా రోజులు పట్టింది తట్టుకోవడానికి. అంటే ఈ 100 సంవత్సరాల సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్ని, తెలంగాణను ఇది 2 కలిసి ఉండేవి అనుకోప్పుడు. ఒక అన్నపూర్ణలాగా తయారు చేసి పేదలకు ఎలా చేయాలో, అండ్ అది కంటిన్యూ చేయమని చెప్పేసి చంద్రబాబు గారిని ట్రైనింగ్ ఇచ్చి ఆయన పేరు నిలబెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు ఎంత విజన్తో స్వర్ణాంధ్రప్రదేశ్కి లీడ్ తీస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. సో 100% ఆయన స్థాపించిన పార్టీని చాలా ఆయన ఆదర్శాలతో చాలా గొప్పగా, అందులో ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ పరిస్థితి విడిపోయిన తర్వాత అప్పుల్లో ఉండటం, దానిలోంచి బయటికి తీసుకురావడం ఎంత అసాధ్యమైన కూడా దాన్ని ఛాలెంజ్గా తీసుకుని ఎంతమందిని ఇన్వెస్టర్స్ని తీసుకొస్తున్నాడు ఆయన, ఎంతమంది తీసుకొస్తున్నాడు. హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్. అండ్ ఈ ప్రోగ్రామ్స్ మళ్ళీ ఆయన గురించి ఈ ప్రోగ్రామ్స్ అన్ని బ్రహ్మాండంగా రావాలని పార్టీకి ఆదర్శ ఇవ్వటం కానీ అదొక ఒక చరిత్ర, ఒక యుగం, ఎన్టీఆర్ యుగం. సార్ మీ జీవితంలో భక్తి అని అంటే ఏం చెప్తారు సార్? అల్టిమేట్గా ఇప్పటికీ నేను అంటానమ్మా, నాకు చిన్నప్పటి నుంచి తెలుగు ఇష్టం, రామాయణ భారతాలు ఇవన్నీ బాగా చదివాను. ఎవ్రీథింగ్ ఐ గివ్ ది క్రెడిట్ టు గాడ్ అండి. ఆయన పాదాల దగ్గర పెట్టేయటం మన కోరికలు. ఆయన ఎప్పుడు ఎవరికి ఏది ఇవ్వాలో ఆయన డిసైడ్ చేస్తాడు. ఏ ప్రాబ్లం వచ్చినా కూడా యూ హ్యావ్ గివెన్ దిస్ లైఫ్, యూ డిసైడ్ వాట్ టు గివ్. నేను ఫస్ట్ టైం మీ ఆఫీస్కి వచ్చినప్పుడు ఇక్కడున్న ఈ స్లోగన్ చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. దీని లాజిక్ ఏంటబ్బా అని చాలా ఆలోచించి, ఇది పెట్టడానికి కారణం ఏమిటి సార్? అంతే కదమ్మా, లాజిక్ ఉంటే కొంచెం సినిమా అనగానే ఊహ మించి ఉండాలి. దాంట్లో లాజిక్ ఎత్తుతా కూర్చుంటే డ్రామా ఉండదు. డ్రామా ఎక్కువ పెట్టినప్పుడు లాజిక్ అడగరు, బాగుంటాయి.
అది ఇచ్వాక్ స్లోగన్, అది నేను ఎక్కువ ఫాలో అయినది. దట్స్ అమేజింగ్ సార్. అల్టిమేట్గా ఈ ప్రోగ్రాము దేంట్లో వస్తుందో కానీ సార్ మళ్ళీ అలనాటి జ్ఞాపకాలని అన్నగారి గురించి మాట్లాడుకోవటం చాలా ఆనందంగా ఉంది. సార్ ఆయన కారణ జన్ముడు, మళ్ళీ అలాంటి మహానుభావుడు మళ్ళీ మనం చూడబోం. నిజం సార్. అండ్ జోహార్ ఎన్టీఆర్. అద్భుతం సార్. ఇంత సమయం కేటాయించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.